నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ రొయ్య పొట్టు కారాన్ని ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది రొయ్య పొట్టు, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఉప్పు, జీలకర్ర. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి. రొయ్య పొట్టుని 1 కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. రొయ్యలు తలకాయలు ఉంటాయి కదండి, సో వాటిని యాడ్ చేసుకోవాలన్నమాట. వాటితోనే ఈ కారపొడి అనేది మనం తయారు చేస్తాం. ఇది చాలా సింపుల్గా చేసుకునే కారపొడి. 6 నుండి 7 నెలల వరకు నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై రోస్ట్ 5 మినిట్స్ అనేది చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కారం అనేది కంప్లీట్గా మీరు ఎంత తింటారో అంత మీ చాయిస్ కాబట్టి ఇంత అంత అని నేను ఇక్కడేం చెప్పట్లేదు. ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలో 4 స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకొని ధనియాలను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 3 స్పూన్ల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. అంటే ఒక 5 రెమ్మలు అనేది యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటికి ఆయిల్ ఏం కూడా అవసరం ఉండదండి. జస్ట్ నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని జీలకర్రను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా కూల్ చేసేసుకోవాలన్నమాట. ఈ బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని ఇందులో రుచికి తగినంత కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో మన కారపొడి అనేది రెడీ అయినట్లేనండి. చుక్క నూనె లేకుండా తయారు చేసే వంట ఏదైనా ఉంది అంటే అది ఇదే. సో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.